హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శాంతి. ముందుగా వెన్నెల గానం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నేను పోస్ట్ చేసే ప్రతి పాట విని చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ అన్నీ నాకు ఇచ్చి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు వ్యూవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి, నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ తరఫు నుంచి ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఒక మంచి పాట అండ్ చాలా కష్టమైన పాటతో మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ పాట ఏంటో మన వేదవాగ్దేవి తెలుసు మీకు అందరికీ కూడా, నా కూతురు. తనతో మాట్లాడిన తర్వాత మీకు తెలిసిపోతుంది. వేదమ్మా, హాయ్. హలో. సరే, నువ్వు డాన్స్ మాస్టర్ సినిమా చూసావా? ఆ సినిమా చూడలేదు, బట్ ఆ సినిమా గురించి తెలుసు. ఇంకా వాటి సాంగ్స్ గురించి కూడా నాకు ఐడియా. అందులో ఒక పాట ఉంది. ఆ పాట చిత్రా మేడం గారు పాడారు. ఓకే. అండ్ వేటూరు సుందరరామూర్తి గారు రాశారు. ఆబ్వియస్లీ మ్యూజిక్ అనేది ఇళయరాజా గారి గురించి అందరికీ తెలుసు. తను కూడా సింగర్ కాబట్టి తనకు కూడా తెలుసు. చాలా గ్రేట్ కంపోజరు. ఆయన గురించి చెప్పడానికి నాకైతే స్థాయి లేదు. కానీ యాజ్ ఎ మ్యూజిషియన్గా చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆయన పాటలు నేను పాడగలిగినందుకు, ఆ బ్లెస్సింగ్ నాకు దొరికినందుకు. ఆ పాట ఇళయరాజా గారి కంపోజిషను. ఆ పాట నువ్వేంటి చెప్పగలవా? రానేలా వసంతాలి. ఓకే. ఈజీనా? ఇట్ వాజ్ ఈజీ. ఓకే, వాళ్ళకి ఈజీ. నాకు మాత్రం చాలా కష్టము. ఎందుకంటే నేను ఈ పాటని 10 days కూర్చొని ప్రాక్టీస్ చేశాను. అయినా చాలా కష్టపడ్డాను పాడినప్పుడు. మీ అందరికీ తెలుసు, నేను ముందుగా వాయిస్ రికార్డ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని వీడియో రూపంలో చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ముందు స్టూడియోకి వెళ్ళి పాడి చాలా ఇంచుమించు 2-3 hours పాడాను. ఆ నోట్స్ అన్నీ జాగ్రత్తగా పాడడానికి ట్రై చేశాను. పాడాను అని 100% చెప్పకూడదు, ఎందుకంటే పిల్లలకి ఈజీ. పిల్లలు చాలా మంచి సింగర్స్ కాబట్టి. అయినా ట్రై చేసి ఫైనల్లీ పాడాను. సో మీరందరూ ఆ పాటను వినొచ్చు, విని ఎంజాయ్ చేసి నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నీకు తెలుసా అమ్మా, ఈ పాట గురించి చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఏంటి? బేసికలీ ఆబ్వియస్లీ చిత్రమ్మ పాడారు. దిస్ సాంగ్ మే బి టిపికల్ బట్ ఇట్స్ ఆల్సో బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైం. ఇంకా ఇళయరాజా గారి గురించి చెప్పక్కర్లేదు. ఈ సాంగ్ లో ఇళయరాజా గారు ఆల్ 12 notes యూజ్ చేశారనమాట. సో ద్వాదశ స్వరస్థానాలు. సో షడ్జం నుంచి తారషడ్జం దాకా మొత్తం నోట్స్ అని యూజ్ చేశారు. అండ్ లిరిక్స్ కూడా నీకు తెలుసు కదా, ఆబ్వియస్లీ ఇట్స్ బ్యూటిఫుల్ లిరిక్స్. సో అదొకటి మాత్రం నాకు చాలా నచ్చిన ఫ్యాక్ట్ ఆ పాటలో. ఓహో, చూడండి, అందుకే అన్నాను ఇందాక పిల్లలు చాలా బాగా పాడతారు, మంచి సింగర్స్ అని. ఎందుకంటే నాలాగా పాట వరకే కాకుండా దాని లోపల ఉన్న మంచి చెడ్డ కూడా చూసుకొని పాట నేర్చుకుంటారు. ఈ పాపే కాదు, ప్రతి పిల్లలు, ఇప్పుడున్న పిల్లలందరూ కూడా చాలా ఛానల్స్లో ఇంత కష్టపడి పాటని ఇంత బాగా డీప్గా అనలైజ్ చేసి నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు. అమ్మ, ఈ పాట ఒకసారి నా కోసం పాడతావా ప్లీజ్? ఓకే.